తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ పేరిట కొనసాగుతున్న సిట్ విచారణను నిరసిస్తూ ఆదివారం ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధరి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన నాయకుడని, ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విచారణను నిలిపివేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్ ఊదరి రాములు, వార్డ్ మెంబర్ బండి పృథ్వీరాణి శ్రీనివాస్, మొగుళ్ల దేశాయి రెడ్డి, బీజని బాలురాజ్, ఇంజరాజు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ చంద్రారెడ్డి, ముద్దెపాక లక్ష్మయ్య, పుట్ట పవన్, గోపు మహేందర్ రెడ్డి, ముద్దెపాక నరసయ్య, ఆన్సాద్, గంగాధరి సత్తయ్య, సంగీ స్వామి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మీద వేసినటువంటి సిట్ విచారణను వెంటనే 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 వెంకంటే లంగరా వెంకంటే లంగరా కేసీఆర్ సిట్ విచారణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ మొండి వైఖరిని మనం వ్యతిరేకంగా నిరసిస్తూ ఈరోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మా ఆలేరు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి ఆదేశానుసారం మేము ప్రభుత్వ దిష్టి బొమ్మను మా గ్రామంలో దహనం చేయడం జరిగింది. కేసీఆర్ గారిని రాజకీయ కక్షతోటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు కేసీఆర్ మీద ఇలాంటి పరిణామాలకు దాడి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మన తొలి తెలంగాణ తెచ్చి తెలంగాణ సాధించిన గాంధీ లాంటి పితగా, జాతి పితగా మన కేసీఆర్ గారిని భావిస్తారు. కేసీఆర్ని సిట్ విచారణకు పిలవాల్సిన ఉద్దేశం ఏముందని మేము ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా కాళేశ్వరం ద్వారా తెచ్చి సస్యశ్యామలంగా చేసినందుకు ఈ సిట్ విచారణ అని అడుగుతూ ఉన్నా. అంతేకాకుండా ఈ రైతాంగం ఘోరమైన పరిస్థితిలో ఉంటే 11 సార్లు 75,000 కోట్లు రైతు బంధు వేసినందుక ఈ కేసు మన సిట్ విచారణ అని అందరూ విచారిస్తూ ఉన్నారు. మరొకసారి ఇట్లాంటి పరిణామాలు విజృంభిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమై మొత్తం కార్యకర్తలంతా కేసీఆర్ గారికి సానుభూతి చేయడానికి కూడా తండోపతండాలుగా కదలి వచ్చి కేసీఆర్ గారికి మేమందరం తెలియజేస్తూ ఉంటామని కోరుకుంటూ సాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ చేరడం జరిగింది. ఇది గొడవకు కాదు, హింసకు కాదు, ప్రజాస్వామ్యంలో కాపాడేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని సిట్టు విచారణకు పిలవడము మరియు ఇది ఒక నాయకుడిపై దాడి కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలుగా మొదటగా స్పష్టంగా చెప్తున్నాము, మేము ఇలాంటి వాటి సిట్ నోటీసులకు భయపడేది లేదు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అంశంపైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సహించేది లేదు. ఇది రాజకీయ కక్షపూరితంగా ఒక తొలి ముఖ్యమంత్రి మీద ఇలా చేయడము హేయమైన చర్య అని మేము ఈ సందర్భంగా దాన్ని ఖండిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని మేము ఈ సాయిగూడెం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము.